వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉల్లాబంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. జ్ఞాన ప్రసూనాలు మీరు సత్సంగంలో ఉండడం కాదు, మీరు ఉన్నటువంటి చోటే సత్సంగం కావాలి. నీవు పుణ్యక్షేత్రాలు దర్శించడం కాదు, నీవు ఉన్నటువంటి ప్రదేశమే పుణ్యక్షేత్రం కావాలి. కాబట్టి కర్మలో శ్రమకు తావు అనేటువంటిది లేనే లేదు. భక్తిలో తర్కానికి కూడా తావు అనేటువంటిది లేదు. జ్ఞానంలో సందేహానికి తావు అనేటువంటిది లేనే లేదు. నీవు కన్ను తెరిస్తేనే సృష్టి ఏర్పడుతుంది, కన్ను మూస్తే ప్రళయమే ఏర్పడుతుంది. కాబట్టి నీవే దేవుడివి, ప్రళయము నీవే, సృష్టి నీవే అవుతావు. ఆత్మ సన్నిధిలో మౌనం కూడా తాను శబ్దమే అని తప్పనిసరిగా భావిస్తుంది. శబ్దం కూడా నిశ్శబ్దంగా అంగీకరిస్తుంది. చైతన్యం కూడా తాను జడమే అని నిర్ధారించుకుంటుంది. కాబట్టి జ్ఞానం కూడా తన అజ్ఞానాన్ని చూసి నవ్వుకుంటుంది. వేదంలో ఉండేది నువ్వు చెప్పడం కాదు, నువ్వు చెప్పిందే వేదం కావాలి, అంతే. నీ ఉన్నటువంటి చోటే పుణ్యక్షేత్రం కావాలి. నీవే శివుడు అయితేనే సర్వాన్ని సౌమ్యంగా చూడగలవు. నీవు క్రీస్తు అయితేనే సమస్తాన్ని క్రైస్తవంగా చూడగలవు. నీవు మహమ్మదీయుడు అయితే సర్వాన్ని మహమ్మద్ ప్రవక్తగా కూడా చూడగలవు. కాబట్టి యు ఆర్ దట్ ఆర్ యు. ఆత్మనిష్ఠే సర్వశాస్త్రానుసారం. దైవ సంకల్పం కూడా పురుష సంకల్పమే అవుతుంది. ప్రయత్నమే ఫలితం అని అనిపిస్తుంది, కానీ సర్వం కూడా దైవ సంకల్పాలే అనడంలో ఎటువంటి సందేహం లేదు. తండ్రిలో దేవుణ్ణి చూసినటువంటి వాడు పుండరీకుడు, తండ్రిలో దేవుణ్ణి చూసినటువంటి వాడు ప్రహ్లాదుడు, భర్తలో దేవుణ్ణి చూసినటువంటిది అనసూయ మహాదేవి, మీరాబాయి, గురువులో దైవాన్నే చూసినటువంటి వాడు సిద్ధయ్య, బ్రహ్మం గారిలో దైవాన్నే చూశాడు. దేవుడిలో గురువునే చూసినటువంటి వాడు అరుణాచల రమణ మహర్షి. కాబట్టి భగవంతుడు మాత్రమే ఉన్నాడు అనుకో, ప్రపంచమంతా కూడా ఆయన యొక్క ప్రకాశమే. నాకేమీ తెలియదు అని మొదటిగా తెలుసుకున్నటువంటి వాడు రామకృష్ణ పరమహంస. అదే విషయాన్ని చివరిలో తెలుసుకున్నాడు స్వామి వివేకానంద. సృష్టి లేదు, ప్రళయము లేదు, విలయము లేదు అనేటువంటిది అజాతవాదం అని అంటాం. ఏకం సత్ అంటే నీవు ఇక్కడే నిలిచిపో అని దాని అర్థం. నిద్ర పరమం కాదు, అది ఒక జడం. ఉంటే ఊరికే ఉండు, లేకపోతే నిన్ను నీవే స్మరించుకో. నేను అహం బ్రహ్మాస్మి అనుకో చాలు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. సూర్యుడిని చంద్రుడిని చూస్తున్నాం, సూర్యకాంతిని చంద్రకాంతిని మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఆ సూర్యకాంతిలోనే మనమందరం ఉంది. కానీ ఏ రోజైనా నువ్వు సూర్యుడికి నమస్కారం చేసావా? చేయవు. అంటే ఆయన కాంతి మాత్రం నీకు కావాలి, ఆయనకి మాత్రం దండం పెట్టవు. పనికి మాన వాళ్ళందరూ దండం పెడుతుంటారు, నమస్తే సార్ అని. పైకి ఎప్పుడైనా చూసావా? నువ్వు మాత్రం మీద నిలబడ్డావు, నీ బరువు పాపం మొత్తం ఆమె మోస్తుంది. కానీ ఆమెకి ఎప్పుడైనా నమస్కారం చేసావా? చెయ్యవు. చేయాల్సిన వాళ్ళ మాత్రం నమస్కారం చేయవు. చేయకుండా ప్రతి వాడికి చేస్తూనే ఉంటావు. కానీ సూర్య నమస్కారాలు, భూ నమస్కారాలు, చంద్ర నమస్కారాలు నేర్చుకో. ఆయన కాంతిలోనే నువ్వు ఉన్నావు, ఆయన వెలుగులోనే మన యొక్క జీవితం మొత్తం కూడా ఉంది. భగవంతుని నువ్వు స్మరించకపోయినా ఆయన ఉనికే తోటే నీ జీవనం అనేది సాగుతూ ఉంది. ఆ జ్ఞాపకమే సాక్షాత్కారం అనేటువంటిది అవుతుంది. నీవు మాత్రం ఆకాశంలాగే ఉండు. కష్టాలు సుఖాలు, పాస్ అవటం, ఫెయిల్ అవటం, జ్ఞానం అజ్ఞానం ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆకాశంలో ఉండేటువంటి మబ్బుల్లాగా. ఆకాశంలో మబ్బులు రావాలనుకుంటే రావు, నువ్వు పోవాలనుకుంటే పోవు. వాటి ఇష్టమైతేనే వస్తాయి, పోతూ ఉంటాయి. అలాగే నీ కష్టాలు సుఖాలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నువ్వు మాత్రం ఆకాశంలాగా ఉండు, అచ్చం నీలాగే ఉండు. ఎవరితోటో పోల్చుకోవాకు, నీవు నీలాగే ఉండు, అంతే. అదే మోక్షం. మోక్షం అనేది అనుకుంటే బంధం,
లేదు అనుకుంటే అదే మోక్షం అనేటువంటిది అవుతుంది అని సద్గురు సుబ్రహ్మణ్యం గారు వివరించారు. మనిషి జీవితాన్ని శాసించేది అతీత శక్తి లేక పురుష ప్రయత్న. ఒకసారి ఆలోచించుకొని అనేది మనిషికి వదలనటువంటి అయోమయం. అతీత శక్తి, పురుష ప్రయత్నం రెండూ కూడా పొటేళ్ల పోరాటం లాంటిది. ఒకదాంతో ఒకటి పోరాడుకుంటూ ఉంటాయి. వాటిల్లో ఏది బలవంతమైతే అది గెలుస్తూ ఉంటుందన్నమాట. ఇదికి తల వంచినట్లయితే జీవితంలో నువ్వు ప్రతిదానికి తల ఉంచుతావు. కాబట్టి నీ ప్రయత్నమే భగవంతుడు. చదువుకునేటువంటి పిల్లవాడు పరీక్ష పాస్ అయ్యేందుకు చదువుతూ ఉండాల్సిందే, అంతే. నువ్వు పరీక్ష పాస్ అవ్వాలి అంటే కష్టపడాలి, చదవాలి. కష్టపడకపోతే దేన్ని కూడా సాధించలేవు. కాబట్టి ఇది రాత అనుకున్నట్లయితే నువ్వేం చేయలేవు. నా మొహాన్ని ఇంతే ఉంది, నేను చదవలేను, పాస్ అవ్వలేను అనుకుంటే నువ్వు కాలేవు. కాబట్టి నీ ప్రయత్నం అనేటువంటిది భగవంతుడు, ఎక్కడో లేడు. ఇదికి తల వంచవద్దు. ఇది జయించడానికి పురుష ప్రయత్నం అనేటువంటిది తప్పనే తప్పదు. విధినే భగవత్ శక్తిగా తలచి పురుష ప్రయత్నము విధి నాటకమేనని అన్నింటికీ సిద్ధపడి ఉండేటువంటి వాళ్ళే జ్ఞానయోగులు అని అంటాం. వాళ్ళే రమణ మహర్షి, సద్గురు సుబ్రహ్మణ్యం గారు, మహాత్మా గాంధీ, వీళ్ళందరూ జ్ఞానలోకులు. పరిపూర్ణ పురుష ప్రయత్నం చేసినా, దైవ శరణాగతి పొందినా కానీ ఫలితం ఒక్కటే, ఉండేది కూడా ఒక్కటే అని తెలియడమే అవుతుంది. కొన్నింటికి కారణం పురుష ప్రయత్నమని, ఇంకొన్నిటికి కారణం దైవ సంకల్పం అనడం వల్ల, అందువల్లనే మానవుడికి ఘర్షణ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. నా వలన మంచి జరిగితే నా వల్ల, చెడు జరిగితేనే నీ వల్ల అనుకున్న దాని దగ్గరే ఘర్షణ అనేటువంటిది వస్తుంది. మంచి అయినా చెడైనా కానీ దైవ సంకల్పమే అనుకున్నటువంటి వారికి ఏ ఇబ్బంది అనేటువంటిది ఉండదు. పరిపూర్ణమైనటువంటి పురుష ప్రయత్నంతో గౌతమ బుద్ధుడు నిర్వాణ పదాన్నే పొందాడు. అప్ప నీ ఆజ్ఞ మేరకే సర్వస్వాన్ని వదిలిపెట్టి వచ్చాను అని రమణ మహర్షి శివుణ్ణి శరణాగతి పొందాడు. విధి మతి మూల వివేకం లేనటువంటి వాళ్ళే వాదించుకుంటూ ఉన్నాడా లేదా అని. రెండింటికి మూలమైనటువంటి ఆత్మని చేరినటువంటి వాళ్ళకి అసలు ఏ వాదన అనేటువంటిది ఉండరు. ఈ గోడను చూస్తున్నాం కదా గోడని. ఇది ఉంది, ఈ బ్యానరు దేని కంటించాం? గోడ కంటించాం, అవునా? కాబట్టి ఈ బ్యానర్కి ఆధారమైనటువంటిది ఏది అంటే గోడ. దీని ప్లేస్లో మనం వేరే దేవుడి బొమ్మ అయినా అంటించుకుంటాం కదా. కానీ ఇది పైన ఉంది, అక్కడ పైన ఆ పైన చూడు ఒకసారి చీల. ఆ చీలకు ఆధారం ఏంటి? ఆ రంధ్రం, అంతేగా? ఆ రంధ్రానికి ఆధారం గోడ, గోడకు ఆధారం ఈ బొమ్మ, ఈ బొమ్మకు ఆధారం భూమి. కానీ నువ్వు ఏ రోజైనా కానీ భూమాకి దండం పెడుతున్నావా? పెట్టట్లే. గోడకున్నటువంటి బ్యానర్కి, ఆ కన్నానికి ఉన్నటువంటి చీలకి దాన్ని నమస్కారం చేయవు. దానికి ఏలాంటి దేవుడి బొమ్మ మాత్రం నమస్కారం చేస్తాం. కాబట్టి దేవుడి బొమ్మకు ఆధారం అంటే మూలం ఏంటి అంటే ముఖ్యంగా దానికి ఆధారం ఆ కన్నం, దానికి ఆధారం చీల, చీలకు ఆధారం గోడ, గోడకు ఆధారం బొమ్మ, బొమ్మకు ఆధారం భూమి. ఆ భూమికి ఎప్పుడైనా నమస్కారం చేసావా? చెయ్యవు. వాటి మూలమైనటువంటి దాన్ని గమనించినట్లయితే మనం దేన్నైనా పొందొచ్చు అని సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడో చెప్పారు. ఒకసారి శ్రీకాళహస్తి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి ధరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.